వెల్కమ్ టు శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ ఫ్రమ్ విజయనగరం. శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్లో 11వ తేదీ, అదేవిధంగా 12వ తేదీ, అదేవిధంగా 13వ తేదీ ఈ 3 రోజులు ఆల్ కాంపిటేటివ్ బ్యాచెస్ ఆర్ఆర్బి గ్రూప్ డి, ఎస్ఎస్సి జీడి, అగ్నివీర్, కానిస్టేబుల్ ఆల్ కాంపిటేటివ్ బ్యాచెస్కి డిమోస్ ఇవ్వడం జరుగుతుంది. 11, 12, 13 ఈ 3 రోజులు మీరు డిమోస్ విని నిర్ణయం మీరు తీసుకోవాల్సిందిగా మా ఇన్స్టిట్యూట్ తరపున మేము కోరడం జరుగుతుంది. అయితే ఈరోజు టుడే కరెంట్ అఫైర్స్లో భాగంగా రాష్ట్రీయ అంశాలు, అదేవిధంగా జాతీయ అంశాలు, అదేవిధంగా అంతర్జాతీయ అంశాలు, అదేవిధంగా క్రీడా విశేషాల గురించి మనం ఒకసారి చర్చిద్దాం. మరి ఒకసారి చూద్దాం సార్. టుడే కరెంట్ అఫైర్స్లో భాగంగా రాష్ట్రీయ అంశాలు, జాతీయ అంశాలు, అదేవిధంగా క్రీడా విశేషాలను మనకి బోర్డు పైన కనిపిస్తుంది. ప్రపంచ T20 మహిళా T20 ప్రపంచ కప్ నేడే ప్రారంభం కానున్నది. ఈరోజే సార్, ఈరోజే ఫస్ట్ మ్యాచ్ అనేది ఇంగ్లాండ్కి శ్రీలంక మధ్య జరుగుతుంది. మరి ప్రపంచ T20 ఈ ఉమెన్స్ T20 వరల్డ్ కప్ అనేది ఎన్ని దేశాలు పార్టిసిపేట్ చేస్తున్నారు? మరి ఉమెన్స్ T20 వరల్డ్ కప్ ఇది ఎన్నవ T20 వరల్డ్ కప్? మరి ఇంతవరకు ఉమెన్స్ T20 వరల్డ్ కప్ని ఎక్కువసార్లు గెలుపొందిన దేశమేది? అదేవిధంగా తీసుకుంటే ఇంతవరకు ఎన్ని కప్పులు నిర్వహించారు? మరి అదేవిధంగా తీసుకుంటే భారతదేశం గెలిచిందా లేదా ఇంతవరకు భారతదేశం ఫైనల్కి వెళ్ళి ఓడిపోయిందా? ఇటువంటివన్నీ కూడా మనం చర్చించవలసిన అవసరం ఉంది. నేటి పోటీ ప్రపంచంలోని 4 వాక్యాలు ఇచ్చి సరికాని వాక్యాన్ని గుర్తించండి, లేకపోతే జతపరచడాలు, లేకపోతే ఇటువంటి అప్లికేషన్ మోడ్ సరికాని వాక్యము, సరైన వాక్యము, లేకపోతే జతపరచండి, ఇటువంటివి అడుగుతుండే. కాబట్టి ఒకసారి T20 గురించి సంక్షిప్తంగా వివరిస్తాను. ఈ కరెంట్ అఫైర్స్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. అయితే మహిళా T20 ప్రపంచ కప్ ప్రారంభం కానున్నది. అసలు ఈ T20 అనే పదం ఎప్పుడు వచ్చింది వెలుగులోకి అనేది ఒకసారి పరిశీలిస్తే 2007లోని T20 మెన్స్ వరల్డ్ కప్ అని స్టార్ట్ అయ్యింది. గుర్తుపెట్టుకోవాలి, T20 మెన్స్ వరల్డ్ కప్ అనేది స్టార్ట్ అయ్యిందని గమనించాలి. అదేవిధంగా 2008లోని ఇది కూడా T20 సిరీసే. ఐపీఎల్ అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటాం. ఐపీఎల్ అనేది స్టార్ట్ అయ్యిందని మనం గమనించవలసిన అవసరం ఉంది. తర్వాత 2009లోని T20 ఉమెన్స్ వరల్డ్ కప్ అనేది స్టార్ట్ అయ్యింది. ఒకసారి గమనించాలి, 2007లో T20 మెన్స్ వరల్డ్ కప్ ప్రారంభమైనది, 2008లో ఐపీఎల్ అనేది ప్రారంభమైనది, అదేవిధంగా 2009లో T20 ఉమెన్స్ వరల్డ్ కప్ అనేది ప్రారంభమైనదని గమనించాలి. అయితే 2009లో ప్రారంభమైంది కాబట్టి ఎక్కడ సార్ ప్రారంభమైంది? హోస్ట్ కంట్రీ ఏదంటే ఇంగ్లాండ్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. హోస్ట్ కంట్రీ ఇంగ్లాండ్. ఎవరైతే కండక్ట్ చేశారో వాళ్ళే విజేతగా నిలిచారు. అంటే ఫస్ట్ T20 వరల్డ్ కప్ విన్నర్ అవ్వాలంటే ఇంగ్లాండ్ అని నువ్వు గమనించాలి. ఎవరు? ఇంగ్లాండ్. మరి రన్నరప్ ఎవరు సార్ అంటే న్యూజిలాండ్. ఎవరు రన్నరప్? న్యూజిలాండ్. ఇటువంటి T20 వరల్డ్ కప్పులు ఎన్ని జరిగాయంటే ఇది 1వ ఎడిషన్, ఇది ఫస్ట్ ఎడిషన్. కాబట్టి ఇటువంటి T20 వరల్డ్ కప్పులు 9 జరిగాయని నువ్వు గమనించాలి. గుర్తుపెట్టుకో. ఇప్పుడు 9th T20 వరల్డ్ కప్ ఏది సార్? దేని గురించి మాట్లాడుతున్నావు? ఉమెన్స్ 9th మహిళా T20 వరల్డ్ కప్ అనేది ఎక్కడ జరిగిందంటే హోస్ట్ UAE. గుర్తుపెట్టుకో. ఇవన్నీ లింకప్ తెలియాలి. లింకప్ తెలియకుండా ఏదో పేపర్లో వేసిన బిట్లు చదువుతామంటే కుదరదు. లింకప్ చేసుకుంటూ కరెంట్ అఫైర్స్ దానికి 2-3 బిట్లు లింక్ చేసుకుంటూ చదవాలి. కాబట్టి తీసుకుంటే 9వ T20 వరల్డ్ కప్ ఎక్కడ? దుబాయ్. UAE మీన్స్ యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్. మరి ఇక్కడ హోస్ట్. విన్నర్ ఎవరు? రన్నర్ ఎవరు? విన్నర్ అంటే న్యూజిలాండ్ విన్నరు, రన్నరు సౌత్ ఆఫ్రికా రన్నర్. ఇక్కడ ఓన్లీ జస్ట్ 10 టీమ్స్ మాత్రమే, ఓన్లీ 10 టీమ్స్ మాత్రమే పార్టిసిపేట్ చేశాయి. ఇప్పుడు జరగబోతుంది 10th T20 ఉమెన్స్ వరల్డ్ కప్. మరి 10వ T20 ఉమెన్స్ వరల్డ్ కప్ ఎక్కడ సార్? హోస్ట్ కంట్రీ అంటే ఇప్పుడు బోర్డు మీద మనం చెప్పుకుంటే ఇంగ్లాండ్. మరి ఇంగ్లాండ్లో ఈరోజు ప్రారంభం కానున్నది. మొత్తం ఎన్ని దేశాలు పార్టిసిపేట్ చేస్తున్నాయంటే 12 దేశాలు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అందులో మన ఇండియా కూడా ఉంది. ఇక్కడ విషయం గమనించాలి. మరి ఫస్ట్ మ్యాచ్ ఏ 2 దేశాల మధ్య జరుగుతుందంటే ఎవరైతే హోస్ట్ ఇచ్చారో ఆ ఇంగ్లాండ్కును శ్రీలంక మధ్య జరుగుతుంది. ఇదిగోండి సార్, మొత్తం పాల్గొన్న జట్లు సంఖ్య 12. మరి మొదటి మ్యాచ్ ఏ 2 దేశాల మధ్య జరుగుతుందంటే ఇంగ్లాండ్కి శ్రీలంకకి. ఇదిగోండి ఇంగ్లాండ్కి శ్రీలంక మధ్య
ఈ మొదటి మ్యాచ్ అనేది జరుగుతుందని మనం గమనించాలి. మరి అదేవిధంగా తీసుకుంటే ఇది 10వ T20 మహిళా ప్రపంచ కప్పు ఇంగ్లాండ్ దేశంలో జరుగుతుంది. అదే మనం మాట్లాడాం. ఒకసారి 10వ T20 ఉమెన్స్ వరల్డ్ కప్ అనేది ఇంగ్లాండ్ అనేది ఆతిథ్యం ఇస్తుంది. మరి ఇక్కడ 12 దేశాలు అనేవి పార్టిసిపేట్ చేస్తున్నాయి. మొదటి దేశం అనేది ఇంగ్లాండ్ అనేది శ్రీలంకతో ఆడుతుందని మనం చెప్పడం జరిగింది. అదే పాయింట్స్ ఒక బుల్లెట్స్ లాగా పాయింట్ 1, పాయింట్ 2, పాయింట్ 3 ఇవ్వడం జరిగింది. 10వ T20 మహిళా ప్రపంచ కప్ ఇంగ్లాండ్ దేశంలో ప్రారంభం కానున్నది టుడే. మొత్తం పాల్గొన్న జట్ల సంఖ్య 12. నెక్స్ట్ పాయింట్, మొదటి మ్యాచ్ ఇంగ్లాండు అండ్ శ్రీలంక మధ్య జరుగును. ఇప్పుడు అదే మాట్లాడు, ఇంగ్లాండ్ కొన్ను శ్రీలంక మధ్య మొదటి మ్యాచ్ జరుగుతుంది. అయితే ఇంకొక మాట, ఇటీవలే భారతదేశం ప్రపంచ కప్పును గెలుపొందింది. ఇటీవలే భారతదేశం ప్రపంచ కప్పును గెలుపొందింది. 2025లో ప్రపంచ కప్పును గెలిచిన వెంటనే T20 మహిళా ప్రపంచ కప్పును కూడా గెలిస్తే, అంటే బ్యాక్ టు బ్యాక్ ఒక వరల్డ్ కప్పు, ఒక చిన్న పొట్టి వరల్డ్ కప్పు, T20 వరల్డ్ కప్పు గెలుపొందిన రెండవ జట్టుగా భారతదేశం నిలబడుతుంది. ఒకసారి గమనించాలి, ఇక్కడ ప్రపంచ కప్పు మొన్న వరల్డ్ కప్ అనేది గెలిచింది. ఒకసారి గమనిస్తే వరల్డ్ కప్ అనేది ఇండియా గెలుపొందింది. ఇది T20 వరల్డ్ కప్ గెలుపొందింది. T20 వరల్డ్ కప్ గెలిస్తే బ్యాక్ టు బ్యాక్ వరల్డ్ కప్ కొట్టినట్లు అవుద్ది, అగైన్ T20 వరల్డ్ కప్ కొట్టినట్లు అవుద్ది. ఇలాగ వరల్డ్ కప్పు T20 వరల్డ్ కప్పు గెలుపొందిన రెండవ జట్టుగా భారతదేశం రికార్డులో నమోదవుద్ది. మరి ఇలాగ వరల్డ్ కప్ వెంటనే T20 వరల్డ్ కప్ గెలుపొందిన జట్టు ఏదైనా ఉందా అంటే ఉంది, అదే ఆస్ట్రేలియా. గుర్తుపెట్టుకో, అదే ఈ పాయింట్. ఒకసారి గమనించి పాయింట్ అనేది, భారత టైటిల్ సాధిస్తే ఏకకాలంలో మొన్న వన్డే ఫార్మాట్ గెలిచాం. అగైన్ ఇప్పుడు జరుగుతుంది T20 ప్రపంచ కప్పు కలిగిన రెండవ జట్టుగా రికార్డు నమోదవుతుంది. అంటే గతంలో ఆస్ట్రేలియా బ్యాక్ టు బ్యాక్ వరల్డ్ కప్ గెలుపొందిన ఆస్ట్రేలియా అగైన్ T20 ఉమెన్స్ వరల్డ్ కప్ కూడా గెలుపొందింది. ఇప్పుడు మనం కొడితే ఆస్ట్రేలియాకి సమం చేయడం జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. ఇవి ప్రధానమైన అంశాలను గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇంతవరకు జరిగినవి 9 T20లే. మరి 9 T20 వరల్డ్ కప్లో ఎక్కువ సార్లు గెలిచిన జట్టు ఏదంటే ఆస్ట్రేలియాకి వరల్డ్ కప్పు ఎన్నిసార్లు వచ్చిందంటే 6 సార్లు. రిమైనింగ్ ఇంగ్లాండ్కి ఒకసారి, న్యూజిలాండ్కి ఒకసారి. గుర్తుపెట్టుకో, ఇంగ్లాండ్కి ఒకసారి, అదేవిధంగా న్యూజిలాండ్కి ఒకసారి, అదేవిధంగా వెస్టిండీస్కి ఒకసారి. గమనించాలి, ఆస్ట్రేలియాకి 6 సార్లు, ఇంగ్లాండ్కి ఒకసారి, న్యూజిలాండ్కి ఒకసారి, వెస్టిండీస్కి ఒకసారి. 6 + 1 7, 7 + 1 8, 8 + 1 9. 9 జరిగాయి. ఇప్పుడు జరుగుతున్నది 10వ T20 మహిళా ప్రపంచ కప్పు. గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ మ్యాచ్ ఇంగ్లాండ్కి శ్రీలంక మధ్య జరుగును. ఇది ప్రధాన ప్రశ్న. ఎలా అడుగుతాడు, మహిళా T20 ప్రపంచ కప్పుకు సరికాని వాక్యాన్ని గుర్తించండి. సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ 1, 10వ T20 మహిళా ప్రపంచ కప్పును ఇంగ్లాండ్ దేశం నిర్వహిస్తుంది. ఆప్షన్ 2, మొత్తం పాల్గొన్న జట్ల సంఖ్య 10 అంటాడు. తప్పు, 12. లాస్ట్ 9వ T20 వరల్డ్ కప్లో 10 పాల్గొన్నాయి, ఇప్పుడు 12. మొదటి మ్యాచ్ ఇంగ్లాండ్కి భారత్ మధ్య నిర్వహించారు. తప్పు, ఇంగ్లాండ్కి శ్రీలంక మధ్య జరిగింది. అదేవిధంగా భారత టైటిల్ సాధిస్తే ఏకకాలంలో వన్డే అండ్ T20 ప్రపంచ కప్పును గెలిచిన రెండవ జట్టుగా రికార్డు నమోదు కానున్నది. గతంలో ఈ రికార్డు ఇంగ్లాండ్ సాధించింది. తప్పు. అంటే సరైన వాక్యాలేనే, సరికాని వాక్యాలు కానీ ఇస్తాడు, స్టేట్మెంట్లు ఇస్తాడు. ఇటువంటి ప్రశ్నలు రేపు జరగబోయే గ్రూప్ 2లోనే 30 మార్కులు కరెంట్ అఫైర్స్. అంత ఈజీ ఏమీ కాదు. డైరెక్ట్ క్వశ్చన్ ఎప్పుడూ ఉండదు. అది SSC GD కావచ్చు, అదేవిధంగా అగ్నివీర్ కావచ్చు, అదేవిధంగా ఈ మధ్య జరిగిన బ్యాంక్స్ కావచ్చు. నువ్వు ఏ పేపర్ తీసుకో, డైరెక్ట్ క్వశ్చన్ ఇవ్వడు. ఎంటైర్ మ్యాటర్ మీద కమాండ్ ఉంటే నువ్వు పెట్టగలవు. నాకు 8 సార్లు వచ్చు. T20 వరల్డ్ కప్ ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. T20 వరల్డ్ కప్ 2009లో స్టార్ట్ అయింది ఉమెన్స్. అక్కడ ఏదో ఇంగ్లాండ్ కప్పు కొట్టింది, ఎక్కువ సార్లు ఆస్ట్రేలియా కొట్టింది. ప్రజెంట్ ఇంగ్లాండ్లో జరుగుతుంది. ఒక 12 జట్లు పాల్గొంటాయంటే కుదరదు. కరెంట్ అఫైర్స్ అంటే స్టాక్ జీకే లింక్ చేసుకుంటూ కరెంట్ అఫైర్స్ మొత్తం చదవగలగాలి.
అప్పుడు నువ్వు దాని మీద కమాండింగ్ ఉంటుంది తప్ప, కానీ ఏదో పేపర్లు ఇచ్చి 4 బిట్లు చదివేస్తామంటే కుదరదు, గుర్తుపెట్టుకో. సరే, నెక్స్ట్ మళ్ళీ వెళ్దాం. ఇది ప్రధానంగా స్పోర్ట్స్లో ప్రధాన అంశం. ఇప్పుడు చెప్పింది స్పోర్ట్స్ అండి. నెక్స్ట్ రెండవ స్లైడ్ పరిశీలించండి. రెండవ స్లైడ్ మనం పరిశీలిస్తే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా నీతి ఆయోగ్ భేటీలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు. ఏంటి సార్ నీతి ఆయోగ్ అన్నాం? అసలు నీతి ఆయోగ్ అంటే దాని ముందు ఏ పేరు ఉంది? ప్లానింగ్ కమిషన్, ప్రణాళిక సంఘం. మరి ప్రణాళిక సంఘాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1950 మార్చి 15. 1950 మార్చి 15న ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మార్చి 15న ప్లానింగ్ కమిషన్ నెహ్రూ గారి టైంలోని, భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి గారు కాబట్టి అటువంటి నెహ్రూ టైంలోని ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేశారు. మరి 2015 జనవరి 1న దీన్ని నీతి ఆయోగ్గా పేరు మార్చారు. ఇప్పుడు 2015 జనవరి 1న నీతి ఆయోగ్గా పేరు మార్చడం జరిగిందని మనం గుర్తుపెట్టుకోవాలి. సరే, ఓకే. ఇప్పుడు మనం మార్చిన తర్వాత దీనికి అధ్యక్షుడు ఎవరంటే ప్రధానం గమనించాలి, అధ్యక్షుడు నరేంద్ర మోడీ. ఈ నీతి ఆయోగ్ అధ్యక్షుడు ఎవరంటే నరేంద్ర మోడీ గారిని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా నీతి ఆయోగ్కి ఉపాధ్యక్షుడు, గుర్తుపెట్టుకో, అధ్యక్షుడు ఉంటారు, ఉపాధ్యక్షులు ఉంటారు, CEO ఉంటారని గుర్తుపెట్టుకోవాలి. అది మరి ఉపాధ్యక్షుడు ఎవరు సార్ అంటే అశోక్ కుమార్ లహరి. ఇక్కడ రాస్తాను, అశోక్ కుమార్ లహరి నీతి ఆయోగ్కి ప్రజెంటు అతను ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. మరి నీతి ఆయోగ్కి ప్రస్తుతం CEO ఎవరు అడుగుతాడు? CEO తీసుకుంటే నిధి చిబ్బర్. నీతి ఆయోగ్ ప్రజెంట్ CEO నిధి చిబ్బర్. నీతి ఆయోగ్ అనగానే గుర్తుపెట్టుకోవాలి, దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 2015 జనవరి 1. దాని ముందు పేరే ప్రణాళిక సంఘం. ప్రణాళిక సంఘాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1950 మార్చి 15. ప్రణాళిక సంఘాన్ని పేరు ఎప్పుడు మార్చారంటే నీతి ఆయోగ్గా ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగిందంటే 2015 జనవరి 1. అదేవిధంగా ఈ నీతి ఆయోగ్కి అధ్యక్షుడు ఎవరంటే ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారు. మన నీతి ఆయోగ్కి ఉపాధ్యక్షుడు ప్రజెంట్ ఎవరంటే అశోక్ కుమార్ లహారి. ఇక్కడ ఇవ్వడం కూడా జరిగింది, అశోక్ కుమార్ లహారి. మన నీతి ఆయోగ్ ప్రజెంట్ CEO ఎవరంటే నిధి చిబ్బర్ అని గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 నిధి చిబ్బర్. మరి అదేవిధంగా నీతి ఆయోగ్కి మొదటి CEO ఎవరు సార్ అడుగుతాడు? సింధుశ్రీ కొల్లార్. ఫస్ట్ CEO ఎవరంటే సింధుశ్రీ కొల్లార్. గుర్తుపెట్టుకో, ఫస్ట్ CEO ఎవరంటే సింధుశ్రీ కొల్లార్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి నీతి ఆయోగ్కి మొదట ఉపాధ్యక్షుడు ఎవరు సార్ అడుగుతాడు? అరవింద్ పనగారియా. ఎవరు ఈ అరవింద్ పనగారియా? ప్రజెంట్ భారతదేశానికి 16వ ఆర్థిక సంఘానికి చైర్మన్గా ఉన్నారు. 16th ఫైనాన్షియల్ కమిషన్ చైర్మన్. 16th ఫైనాన్షియల్ కమిషన్ చైర్మన్ ఎవరంటే అరవింద్ పనగారి. క్వశ్చన్స్ అండ్ ఇంపార్టెంట్. నీతి ఆయోగ్ అధ్యక్షుడు నరేంద్ర మోడీ, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అశోక్ కుమార్ లహారి ప్రజెంటు. నీతి ఆయోగ్ మొదటి ఉపాధ్యక్షుడు ఎవరంటే అరవింద్ పనగారియా. నీతి ఆయోగ్ ప్రజెంట్ CEO ఎవరంటే నిధి బిచ్చర్. అదేవిధంగా ఫస్ట్ CEO ఎవరంటే సింధుశ్రీ కొల్లార్ అని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇటువంటి నీతి ఆయోగ్ భేటీలో ప్రధాని మోడీ వ్యాఖ్యలు ఏం చేశారు? వికసిత భారత్ గురించి మాట్లాడారు. ఇది ఎన్నవ పాలక మండలి? 11వ పాలక మండలి. నీతి ఆయోగ్ 11వ పాలక మండలి మీటింగు నిన్న ఢిల్లీలో జరిగింది. దేని గురించి? భారతదేశంలో ప్రధానంగా తీసుకుంటే పరిపాలన విధానము, భారతదేశంలో స్థితిగతులు, భారతదేశంలో ప్రజెంట్ పాశ్చాత్య దేశాల్లో జరుగుతున్న యుద్ధాలు, మరి దానిపైన ప్రతి రాష్ట్రంలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, మరి అటువంటి ఇబ్బందులు ఏ విధంగా పరిష్కరించాలి అనే దానిపై చర్చ చేయడం జరిగింది. ఈ పేపర్లో ఉన్న ఈ కటౌట్లో ఉన్న ఈ నలుగురు వ్యక్తులతో పాటు 28 రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యారు. మరి 28 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి అంటే బీజేపీ యాత్ర రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు కేరళ తీసుకోండి సార్, ఇదిగోండి బీజేపీ యాత్ర రాష్ట్రాలు. ఇదిగో తమిళనాడు తమిళనాడు ముఖ్యమంత్రి ఎవరు అడుగుతాడు? తమిళనాడు ముఖ్యమంత్రి అటెండ్ అవ్వడం జరిగింది. ఎవరో తమిళనాడు ముఖ్యమంత్రి అంటే జోసెఫ్ విజయ్.
జోసెఫ్ విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి. మరి అదేవిధంగా తీసుకుంటే తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా టీజీ తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి. మరి రేవంత్ రెడ్డి కూడా వెళ్ళడం జరిగింది. అదేవిధంగా కర్ణాటక ముఖ్యమంత్రి శివకుమార్, డికే శివకుమార్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా కేరళ ముఖ్యమంత్రి సతీసన్, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఎవరంటే అబ్దుల్ నజీర్. వీళ్ళందరూ మరి వీళ్ళ పేర్లు సపరేట్గా ఎందుకు చెప్పారు? 28 మంది ముఖ్యమంత్రులు హాజరయ్యారు 28 రాష్ట్రాల నుంచి. అదేవిధంగా లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరయ్యారు. అదేవిధంగా కేంద్ర మంత్రులు కొంతమంది హాజరయ్యారు ఈ మీటింగ్లోని. ఇదిగోండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఫోటో విజువల్లో కనిపిస్తుంది. అదేవిధంగా ప్రతిపక్ష పాలన రాష్ట్రాలు ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఎవరా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంటే ఇప్పుడే చెప్పాను. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని, తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ అని, కర్ణాటక ముఖ్యమంత్రి శివకుమార్ అని, కేరళ ముఖ్యమంత్రి సతీసన్ అని, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్ అని, వీళ్ళు ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను గుర్తుపెట్టుకోవాలి సార్. మరి అదేవిధంగా తీసుకుంటే వీళ్ళతో పాటు దేశంలోనే మొత్తం 28 రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారని మండలి ఉపాధ్యక్షుడు అశోక్ కుమార్ లహారి, ప్రజెంట్ ఈ నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అశోక్ కుమార్ లహారి చెప్పడం జరిగింది. ఈ నీతి ఆయోగ్ మొదటి ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియా, ప్రజెంట్ 16th ఫైనాన్షియల్ కమిషన్ చైర్మన్గా ఉన్నారు అరవింద్ పనగారియా. అయితే ఇక్కడ గమనించాలి, మోడీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో జరిగిన నీతి ఆయోగ్ పాలక మండలి 11వ సమావేశంలో ప్రసంగించారు. అడుగుతాడు, మోడీ అధ్యక్షతన రాష్ట్రపతి భవనంలో కల్చరల్ సెంటర్లో జరిగిన నీతి ఆయోగ్ పాలక మండలి 11వ సమావేశంలో ప్రసంగించారు. ఇంకోటి గమనించుకో, ఇందులో ఉన్న వ్యక్తులు ఎవరు సార్ అంటావు? ఇతనే భారత గ్రామీణ వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు శివరాజ్ సింగ్ చౌహాన్. ఇతనే భారత డిఫెన్స్ మినిస్టర్ ఎవరంటే మీ అందరూ తెలుసు, రాజ్నాథ్ సింగ్ గారు. ఇక్కడ ఉన్నది ఎవరంటే ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారు. ఇక్కడ ఉన్న వ్యక్తి ఎవరంటే అశోక్ కుమార్ లహారి, ప్రజెంటు నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు. ఇక్కడ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఉన్నారు. ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇలాగా ప్రెసిడెంట్ రేపు నీతి ఆయోగ్ మీద ఏది అడిగినా పెట్టగలగాలి. ఓకేనా? వీడియో వాచ్ చేయి, నీకు నచ్చిన ఛానల్ చూడు, నీకు నచ్చిన కంటెంట్ చూడు. నీకు నచ్చితే 10 మందికి షేర్ చేయి. కంటెంట్ చూడు, కాన్సెప్ట్ చూడు, రిలేషన్ మ్యాటర్ చూడు. ఎందుకంటే దీన్ని జోగ్రఫీకి లింక్ చేయాలి, పాలిటిక్స్ లింక్ చేయాలి, ఎకానమీకి లింక్ చేయాలి, జనరల్ స్టడీస్లో ఏ భాగంకి లింక్ చేయాలంటే అక్కడ ఇచ్చిన మ్యాటర్ బట్టి ఉంటుంది. లింక్ చేసి చెప్పే బాధ్యత మాది. విను, నోట్స్ రాయ్, ఎవరెవరు ఉన్నారు. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనేది ఒక మహాసముద్రం. దీన్ని జనరల్ స్టడీస్తో లింక్ చేస్తూ పాఠాలు చెప్పాలి. చెప్పే బాధ్యత మాది, సమాచారం ఇచ్చే బాధ్యత మాది, మా సంస్థది, నాది. కాబట్టి మీరు వాచ్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే మేము స్టార్ట్ చేసి దాదాపుగా ఒక 1 వీక్ కూడా అవ్వలేదు. కాబట్టి దీన్ని ఇంకా పబ్లిక్లోకి వెళ్ళాలంటే ఎన్నో సంస్థలు ఉన్నాయి. కాబట్టి పబ్లిక్లోకి వెళ్ళాలంటే టైం కూడా పడుతుంది. కాబట్టి దానికి ఎంత కంటెంట్ ఇవ్వాలో, ఎంత చెప్పాలో చెప్పే బాధ్యత మాది. నువ్వు వాచ్ చేసి ఖచ్చితంగా నోట్స్ రాయాలి. నోట్స్ రాయకుండా ఉంటే కుదరదు, గుర్తుండదు. ప్రపంచంలో ఎంత పెద్ద మేధావైనా ఖచ్చితంగా చదవాలి, నోట్స్ రాయాలి. కానీ అది గుర్తుపెట్టుకో, ప్రతి పాయింట్ చెప్పడం జరిగింది, లింకప్ చెప్పడం జరిగింది. ఖచ్చితంగా నోట్స్ రాయు. నెక్స్ట్ భవిష్యత్తులో జరగబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్లో అద్భుతమైన ఫలితాన్ని పొందుతావు. హార్డ్ వర్క్ చేయాలి, చదవాలి. ఇంత ఎఫర్ట్ పెట్టి నువ్వు పేపర్ చూడాల్సిన పనే నీకు లేదు. దాని లింకులన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఏదో 4 వాక్యాలు బోర్డు మీద చదివిస్తే అవ్వదు. అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ మనం పరిశీలిద్దాం. దీని తర్వాత అమరావతిలోని చూడండి, ఇక్కడ బెడ్ఫోర్డ్ స్కూల్ అన్నాడు. ఒకసారి గమనించండి సార్, ఇది ఏ స్కూలు? బెడ్ఫోర్డ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అమరావతిలోని బెడ్ఫోర్డ్ స్కూలు. ఇది కొద్దిగా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ఏ దేశానికి చెందిందంటే బ్రిటన్. అక్కడ ఉన్న స్కూలును మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని
ఏర్పాటు చేయనున్నారంటే మనం గర్వపడాలి. ఎందుకంటే ఇది మూడోది. అసలు భారతదేశంలోని ఇంతకుముందు స్కూళ్ళు ఎక్కడ ఏర్పాటు చేశారా? పంజాబ్లో ఏర్పాటు చేశారు. పంజాబ్లో ఎక్కడ ఏర్పాటు చేశారు? మొహాలీలో ఏర్పాటు చేశారు. తర్వాత మళ్ళీ పంజాబ్లో మొహాలీలో ఏర్పాటు చేశారు, బాగానే ఉంది. ఎలా? అది ఓన్లీ బాలికలకు మాత్రమే. 4 నుంచి 18 సంవత్సరాల బాలికలకు మాత్రమే పంజాబ్లోని మొహాలీలోని ఏర్పాటు చేయడం జరిగింది. ఏ స్కూల్ అంటే ఈ బెడ్ఫోర్డ్ స్కూల్ అనేది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమరావతి సమీపంలోని దీనికోసం ఒక 8 ఎకరాలు కేటాయించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మనం గర్వపడాలి. ఎందుకంటే ఇటువంటి సంస్థ ఎక్కడో బ్రిటన్లో ఉంది. బ్రిటన్లోని 470 సంవత్సరాలు చరిత్ర కలిగిన సంస్థ ఇది. అమరావతిలోని ఇది ఏర్పాటు చేస్తున్నారంటే మీరు చూసే రాజధానికి వస్తున్న తొలి విదేశీయ సంస్థ. అదేవిధంగా ఈ స్కూల్ బ్రిటన్లోని బెడ్ఫోర్డ్ 1552లోని కింగ్ ఎడ్వర్డ్ 6 నెలకొల్పారు. చూసి ఎక్కడ? బ్రిటన్లోని బెడ్ఫోర్డ్లోని 1552 కింగ్ ఎడ్వర్డ్ 6 అనే వ్యక్తి. కింగ్ ఎడ్వర్డ్ జెన్నర్ మసూచి వ్యాక్సిన్ టీకాను కొనుక్కున్నారు ఆయన. ఇది ఎడ్వర్డ్. మన ఎడ్వర్డ్ జెన్నర్ అంటే మసూచి. ఇక్కడ కింగ్ ఎడ్వర్డ్ 6 అనే వాళ్ళు నెలకొల్పారు. ఎప్పుడు? 1552లోని. దీనికి 470 ఏళ్ళ చరిత్ర కలిగిన సంస్థ. ఇటువంటి సంస్థ మన భారతదేశంలోని మొట్టమొదటిసారిగా ఇదిగోండి మొహాలీ ఎక్కడ ఉందంటే పంజాబ్. ఈ పంజాబ్లో మొహాలీలోని ఈ క్యాంపస్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మూడవ క్యాంపస్ను అమరావతిలోని ఏర్పాటు చేయనున్నారు. గుర్తుపెట్టుకోవాలి. అమరావతిలో ఎక్కడ అడుగుతాడు సార్? తుళ్ళూరు. అమరావతిలో తుళ్ళూరు సమీపంలో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. ఒక 8 ఎకరాల ల్యాండ్ కేటాయించడం జరిగింది. మనం చాలా గర్వపడాలి. అడుగుతాడు, ఇటీవలి కాలంలోని భారతదేశంలోని ఏ రాష్ట్ర రాజధానిలోని బ్రిటన్కి చెందిన బెడ్ఫోర్డ్ స్కూల్ను ఏర్పాటు చేయనున్నారు అడుగుతాడు. ఆప్షన్లో రాజధానులు ఇస్తాడు. గుర్తుపెట్టుకో, అమరావతి ఇస్ రైట్ ఆన్సర్. లేదా క్రింది వాళ్ళలోని బెడ్ఫోర్డ్ స్కూల్కి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఇలాగ 4 స్టేట్మెంట్లు ఇస్తాడు. ఇందులో రాంగ్ స్టేట్మెంట్ ఒకటి ఇవ్వడం జరుగుద్ది. అంటే కంప్లీట్ మ్యాటర్ తెలిస్తే నువ్వు పెట్టగలవు. ఇది ఏ దేశానికి చెందిన సంస్థ? దీనికి ఎప్పుడు దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది? కింగ్ ఎడ్వర్డ్ 6 నెలకొల్పారు. దీన్ని ఎప్పుడు నెలకొల్పారు? భారతదేశంలో మొట్టమొదటి ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది? తర్వాత ఏ రాష్ట్రంలోకి ప్రజెంట్ ఏ రాష్ట్రంలో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు? ఈ డేటా మొత్తం వస్తే నువ్వు ఈజీగా ట్రేస్ అవుట్ చేయగలవని గమనించాలి. మరి అదేవిధంగా గమనిస్తే నెక్స్ట్ 100వ రామ్సర్ సైట్. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. జనరల్గా రామ్సర్ సైట్ అంటే చిత్రనాళ్ళు. భారతదేశంలోని 1971 ఫిబ్రవరి 2 ఇక్కడ ఇరాన్లోని ఒక నగరం ఉంది, అదే రామ్సర్. ఆ రామ్సర్ నగరంలో ఒక ఒప్పందం జరిగింది, అదే రామ్సర్ ఒప్పందం. అందుకే మనం అంటాం ఫిబ్రవరి 2న ఒక దినోత్సవం జరుపుకుందాం, వరల్డ్ వెట్లాండ్స్ డే. వరల్డ్ వెట్లాండ్స్ డేగా జరుపుకోవడం జరుగుతుంది, ప్రపంచ చిత్తడినేల దినోత్సవం. మరి ఇటువంటి రామ్సర్ సైట్స్ ఎక్కువగా ఎక్కడ ఉన్నాయి సార్ అంటే యునైటెడ్ కింగ్డమ్ 176 ఉన్నాయి. రెండవది మెక్సికోలో 144 ఉన్నాయి, 144. తర్వాత మూడవ ప్లేసే ఇండియాలో ప్రజెంట్ 100 ఉన్నాయి. ఈ 100వ రామ్సర్ సైటే జయప్రకాశ్ నారాయణ పక్షి సంరక్షణ కేంద్రం. వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా ప్రీవియస్ పేపర్లు ఏం అడిగాడు సార్ అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దోద్వా నేషనల్ పార్క్ ఉంది సార్. దోద్వా నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉందంటే యూపీ. చంద్రప్రభ బర్డ్ సాంక్చురీ ఏ రాష్ట్రంలో ఉందంటే యూపీ. బిఆర్ అంబేద్కర్ బర్డ్ సాంక్చురీ ఏ రాష్ట్రంలో ఉందంటే యూపీ. అదే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఇదిగోండి సార్ జయప్రకాశ్ నారాయణ పక్షి సంరక్షణ కేంద్రం కలదు. మరి జయప్రకాశ్ నారాయణ జేపీ ఈ పక్షి సంరక్షణ కేంద్రము 2006 జూన్ మొదటి వారంలోని దీన్ని 100వ రామ్సర్ సైట్గా దీన్ని గుర్తించడం జరిగింది. మనం గుర్తుపెట్టుకోవాలి. మరి దీనికి ముందు కూడా చిన్న కోడ్ కావాలంటే చిన్న కోడ్ చెప్తాను చూడండి సార్. ప్రధానంగా పద షికారికి జేపీ దగ్గరకి. మరి ఇటువంటి కోడ్లు కావాలంటే క్లాస్ రూమ్లో చెప్పగలం.
ఎందుకంటే ఓన్లీ కరెంట్ డేటా రిలేటివ్ కొంచెం చెప్పాలి. సరే ఓకే, ఇక్కడ మనకి ఇది 100వ రామ్సర్ సైట్ సార్. ఇది 99, ఇది 98, ఇది 97. ఎందుకు సార్ చెప్తానని ప్రశ్నిస్తావు. 2026లోని జనవరి నుంచి జూన్ వరకు ఇంతవరకు గుర్తించిన రామ్సర్ సైట్స్ ఏవంటే ఈ 4. పదా షికారికి జేపీ అన్నాం. పదా అంటే పాట్నా. పాట్నా బర్డ్ సాంక్చురీ ఏ రాష్ట్రంలో ఉందంటే ఉత్తరప్రదేశ్లో ఉంది, గుర్తుపెట్టుకో మిత్రమా. నెక్స్ట్ వన్ తీసుకుంటే దా అన్నాము, చారీదాండ్. ఈ చారీదాండ్ అనేది బీహార్ రాజధాని. చారీదాండ్ అన్నాం. చారీదాండ్ అనేది ఈ వెట్లాండ్ అనేది ఎక్కడ ఉంది సార్ అంటే దాండ్ అన్నాం కాబట్టి దండి మార్చ్ గుర్తు రావాలి, శాసన ఉల్లంఘన గుర్తు రావాలి. దండి మార్చ్ అంటే మహాత్మా గాంధీ గుర్తు రావాలి. శాసన ఉల్లంఘన ఉద్యమము అంటే ఉప్పు సత్యాగ్రహం 1930లో స్టార్ట్ అయ్యింది, మార్చి 12 నుంచి ఏప్రిల్ 6 వరకు. కాబట్టి చారీదాండ్ అనేది ఎక్కడ ఉందంటే గుజరాత్లో ఉందని గుర్తుపెట్టుకో. నెక్స్ట్ వన్ 99వ రామ్సర్ సైట్ ఏంటి సార్ అంటే షికారికి అన్నాము. కాబట్టి ఇక్కడ శాఖా గిల్ గుర్తుపెట్టుకో. శాఖా గిల్ అండి, సుబ్మాన్ గిల్ గుర్తుపెట్టుకో, అప్పుడు శాఖా గిల్ గుర్తొస్తుంది. ఇది బర్డ్ సాంక్చురీ, ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది. తర్వాత జేపీ అంటే జయప్రకాశ్ నారాయణ బర్డ్ సాంక్చురీ. ఈ జయప్రకాశ్ నారాయణ బర్డ్ సాంక్చురీ ఇది 100వ రామ్సర్ సైటు. దీన్ని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గుర్తించడం జరిగింది, గుర్తుపెట్టుకో. ఇవన్నీ కూడా ఎప్పుడు సార్ అంటే కోడ్ 2026లో గుర్తించిన రామ్సర్ సైట్స్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. పాట్నా బర్డ్ సాంక్చురీ, చారీదాండు, అదేవిధంగా శాఖాగిల్ బర్డ్ సాంక్చురీ, అదేవిధంగా జయప్రకాశ్ నారాయణ బర్డ్ సాంక్చురీ, అదేవిధంగా ది బిగ్గెస్ట్ రామ్సర్ సైట్ ఇన్ ఇండియా అంటే సుందర్బాను, ది స్మాలెస్ట్ రామ్సర్ సైట్ ఇండియా అంటే రేణుకా అండ్ వెట్లాండ్ హిమాచల్ ప్రదేశ్లో ఉంది. సుందర్బాన్ అనేది ఆ వెట్లాండ్ అనేది ప్రధానంగా తీసుకుంటే వెస్ట్ బెంగాల్లో ఉంది. మరి ఆంధ్రప్రదేశ్లో ఒకటే ఒక రామ్సర్ సైట్ ఉంది, అదే కొల్లేరు. గోవాలో ఒకటే ఉంది, నందా అంటాము. మణిపూర్లో ఒకటే ఉంది, లోక్తక్ రామ్సర్ సైట్. ఇలా మనం ఇండియా చెప్పుకోవచ్చు, గుర్తుపెట్టుకు. మొట్టమొదటి రామ్సర్ సైట్ అనగానే చిలక లేక్ ఒడిశా రాష్ట్రంలో ఉంది. అదేవిధంగా దాంతోపాటు కియోలడియో దీన్ని కూడా గుర్తించడం జరిగింది మిత్రమా. ఇది గుర్తుపెట్టుకో. కంటెంట్ చూడు, సబ్స్క్రైబ్ చేయు, షేర్ చేయు. డైలీ కూడా కరెంట్ అఫైర్స్ రావడం జరుగుద్ది మా సంస్థ నుంచి అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మన అమెరికాలోని గొప్ప వలసదారుల్లో 27 మంది భారతీయులు అన్నాడు. చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే అమెరికాకి స్వతంత్రం అనేది 1776 జూలై 4వ తారీఖున రావడం జరిగింది. 2026 జూలై నెక్స్ట్ మంత్ జూలై 4వ తారీఖున కరెక్ట్గా అమెరికాకి స్వతంత్రం వచ్చి 250 సంవత్సరాలు పూర్తి కానున్నది. మరి ఇటువంటి అమెరికాలోని 50 రాష్ట్రాలు ఉన్నాయి. అమెరికా మొట్టమొదటి అధ్యక్షుడు ఎవరంటే జార్జ్ వాషింగ్టన్. అమెరికా 47వ అధ్యక్షుడు ఎవరంటే డొనాల్డ్ ట్రంప్. అమెరికా 46వ అధ్యక్షుడు ఎవరంటే జో బైడెన్. అమెరికా రాజధాని వాషింగ్టన్ DC. అమెరికా అధ్యక్షుడి పదవీ కాలం 4 ఏళ్ళు. మరి అటువంటి అమెరికాకి స్వతంత్రం వచ్చి 250 సంవత్సరాలు పూర్తవుతుంది. కాబట్టి ఒక ఫోర్బ్స్ అనే ఒక పత్రిక ఏం రిలీజ్ చేసిందో ఒకసారి మనం చూద్దాం సార్. అమెరికాలోని గొప్ప వలసదారుల్లో 27 మంది భారతీయులు అన్నాడు. అంటే 250 స్వతంత్ర దినోత్సవంలో అడుగు పెడుతున్న అమెరికా. ఈ నేపథ్యంలోని ఒక పత్రిక ఫోర్బ్స్, ఏది ఫోర్బ్స్, ఈ జాబితాలో ఫోర్బ్స్ విడుదల చేసింది. 250 మందితో కూడిన ఈ జాబితా 27 మంది భారత సంతతికి చెందినవారే. చూసుకోవాలి, ఒక శక్తివంతమైన జాబితా. 250 ఎందుకు 250 మందిని ఎన్నుకున్నారంటే అమెరికాకి స్వతంత్రం వచ్చి 250 సంవత్సరాలు పూర్తవుతుంది కాబట్టి 2026 జూలై 4 నాటికి పూర్తవుతున్న సందర్భంగా ఫోర్బ్స్ విడుదల చేసింది. శక్తివంతమైన జాబితా కాబట్టి 250 మందితో కూడిన ఈ జాబితాలోని 27 మంది భారతీయులే. 27 మంది భారతీయులని చెప్పడం జరిగింది. ఇందులోని మంచి మంచి వ్యక్తులు ఉన్నారు. ఎవరెవరంటే సుందర పిచ్చయ్ ఉన్నాడు, సత్య నాదెల్లా ఉన్నారు, ఇందిరా నోయ్ ఉంది. ఇటువంటి వ్యక్తులు కూడా ఈ గూగుల్ CEO, ఈ మైక్రోసాఫ్ట్ CEO, ఇటువంటి పెద్ద పెద్ద వ్యక్తులు కూడా ఈ 27 మందిలో ఉన్నారని గుర్తుపెట్టుకోవాలి. గూగుల్ CEO కావచ్చు, అదేవిధంగా తీసుకుంటే మైక్రోసాఫ్ట్ CEO కావచ్చు, అదేవిధంగా ఇటువంటి వ్యక్తులందరూ కూడా 27 మంది. రేపు అడుగుతాడు సార్ ప్రశ్న, ఇటీవల కాలంలో అమెరికా 250 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ స్వతంత్ర నేపథ్యంలోని భారతదేశానికి చెందిన ఎంతమందిను ఫోర్బ్స్ పత్రికలో ఆయన పేర్ల యొక్క శక్తివంతమైన
ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళ పేర్లు ముద్రించారు. ఎంతమంది పేర్లు అడుగుతాడు? 27 మందిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అవుట్ ఆఫ్ 250కి. నెక్స్ట్ వన్ మనం మాట్లాడుకుంటే దీని తర్వాత ది మోస్ట్ ఇంపార్టెంట్ లోక్సభ నియోజకవర్గాల సంఖ్యను పెంచాలని సిఫార్సు. మొన్నే డీలిమిటేషన్ బిల్లు గురించి చెప్పాను, మళ్ళీ లోక్సభ అన్నాము. లోక్సభలో ప్రధానంగా ప్రజెంట్ 543 ఉన్నారు. కాదు దీని సంఖ్యని పెంచాలని ఒకప్పుడు ప్రతిపాదనలు వచ్చాయి. ఆ సంఖ్య కంటే మళ్ళీ ఎక్కువ పెంచాలని నిన్న మాట్లాడారు కేంద్ర మంత్రివర్గంలోని. ఇప్పుడు 824 మందికి పెంచాలి. అదేవిధంగా తీసుకుంటే కొన్ని స్థానాల్లో ఎటువంటి మార్పులు చేయొద్దు, కొన్ని స్థానాల్లో మార్పు చేయాలి. ఒక నియోజకవర్గము 3 నియోజకవర్గాలకు విడదీయండి, లేకపోతే ఒక నియోజకవర్గాన్ని 2 నియోజకవర్గాలు విడదీయండి అని ఈ ప్రతిపాదనలో నరేంద్ర మోడీ గారు ప్రస్తావించడం జరిగింది. అంటే 170 స్థానాలు విభజిస్తే చాలు. ఎక్కడికి? 543 లోక్సభ స్థానాలు ఉంటే 543 లోక్సభ స్థానాల నుంచి ఎక్కడికి పెరగనున్నాయంటే 824కు పెంచనున్నారు. ఈ 543లోని 373 ఈ 373 ఏవైతే ఉన్నాయో 370 నియోజకవర్గాలు యథాతథంగా ఉంచాలి. అంటే 543 లోక్సభ స్థానాలు ప్రస్తుతం మన ఇండియాలో ఉన్నాయి. 2 ఆంగ్లో ఇండియన్స్ రిమూవ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ 373 నియోజకవర్గాలు యథాతథంగా ఉంచాలి, ఎటువంటి మార్పు చేయరాదు. అదే మిగిలిన 170 ఏవైతే ఉన్నాయో ఆ మిగిలిన 170ను ఏవైతే 170 నియోజకవర్గాలు ఉన్నాయో వాటిని విభజిస్తే చాలు అని ఈరోజు మన పేపర్లో రావడం జరిగింది. ఎలాగ విభజించాలి? ఒక నియోజకవర్గంని 3 నియోజకవర్గాలుగా, లేదా ఒక నియోజకవర్గాన్ని 2 నియోజకవర్గాలుగా విభజించాలని ఇక్కడ మనకి పేపర్లో ఈరోజు ప్రధానంగా రావడం జరిగింది. అదేవిధంగా 59 స్థానాలను 2 గాను, అదేవిధంగా 111 స్థానాలను 3 నియోజకవర్గాలుగాను విభజించాలని సూచించింది. ఇది ప్రక్రియ. 824కు పెంచాలని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సిఫార్సు చేసింది. ఎక్కడి నుంచి? 543 నుంచి. గుర్తుపెట్టుకో. ప్రస్తుతం లోక్సభ స్థానాల సంఖ్య 543 ఉన్నాయి. అందులో 373 నియోజకవర్గాల్లో ఎటువంటి మార్పు చేయకుండా యథాతథంగా ఉంచండి అని చెప్పడం జరిగింది. తర్వాత 59 స్థానాలను మిగిలిన 59, 111 ఏంటి సార్ అంటే ఇక్కడ 111, 59 కలపండి సార్. ఇది 10, ఇది 7, అంటే ఇది 1, 170. అంటే ఈ 170 స్థానాల్లోని అందులో 59 అండ్ మిగిలిన 111, 59 స్థానాలను 2 గాను, అంటే 2 నియోజకవర్గాలు గాను, 111 స్థానాలను 3 నియోజకవర్గాలు గాను విభజించాలి అని ఈరోజు మనకి చెప్పడం జరిగింది. ఈ మంత్రి మండలి ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ద్వారా మనకి ఈరోజు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. అది మొత్తానికి 170 స్థానాలు విభజిస్తే చాలని సూచించారు. 170ని ఈ విధంగా 59 స్థానాలు ఏవైతే ఉన్న నియోజకవర్గాలు 2 గాను, 111 3 గాను విభజించాలి. అయితే ఇక్కడ ప్రధానంగా లోక్సభ స్థానాలు మనకి ప్రధానంగా యూపీ స్థానం ఉత్తరప్రదేశ్లో లోక్సభ స్థానాలు ఎన్ని ఉన్నాయంటే 80 ఉన్నాయి. యూపీలో లోక్సభ స్థానాలు ఎన్ని ఉన్నాయంటే 80 ఉన్నాయి. తర్వాత తీసుకుంటే సెకండ్ స్థానం మహారాష్ట్ర 48, థర్డ్ స్థానం వెస్ట్ బెంగాల్ 42, అదేవిధంగా ఫోర్త్ స్థానం ఏదంటే బీహార్ 40, అదేవిధంగా ఫిఫ్త్ స్థానం ఏదంటే తమిళనాడు 39. ఇవి భారతదేశంలో అత్యధిక లోక్సభ స్థానాలు కలిగిన రాష్ట్రాలు. ఉత్తరప్రదేశ్కి 80, మహారాష్ట్రకి 48, వెస్ట్ బెంగాల్ 42, బీహార్ అనేవి 40, తమిళనాడు 39. ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే కోడ్ ఏంటి సార్ అంటే దీనికి ఉమాతో బేబీ అని గుర్తుపెట్టుకోండి. ఉమా బేబీతో గుర్తుపెట్టుకోండి. కోడ్ చూడు దీనికి చిన్నది. కోడ్ ఏంటి సార్ అంటే ఇక్కడ ఇది 48, ఇది 42, వెస్ట్ బెంగాల్, బీహార్ 40, తమిళనాడు. కోడు ఉమా బేబీతో, ఇది కోడు ఉమా బేబీతో. భారతదేశంలో అత్యధిక లోక్సభ స్థానాలు కలిగిన రాష్ట్రాలు కోడు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బెంగాలు, బీహారు, తమిళనాడు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బెంగాల్ అంటే వెస్ట్ బెంగాలు, బి అంటే బీహారు, తా అంటే తమిళనాడు. ఇవి అయితే ఎలాగా? ఉత్తరప్రదేశ్లో లోక్సభ స్థానాలు 80 ఉన్నాయి. రేపు ఎంతకు పెంచనున్నారు? వీటి సంఖ్య ఎంతకు పెంచనున్నారు సార్ అంటే ఒకసారి గమనించాలి. దీనిలో 50%, దీనిలోని 50% పెంచనున్నారు. 50% అనేది పెంచడం అనేది జరుగుతుంది. మరి 50% అంటే ఎంత సార్ అంటే 51, 52. అదేవిధంగా 2 40 కాబట్టి అంటే 50%, 80లో 50%, 40 కాబట్టి రేపు
మరొక 40 స్థానాలు యూపీలో యాడ్ అవుతాయి. మొత్తం కలుపుకుంటే 120 స్థానాలు ఉత్తరప్రదేశ్లో రేపు పెరగనున్నాయి. ఏదైనా 50%. దీనికి సపరేట్ ఒక వీడియో చేసి పెడతాను సార్, గుర్తుపెట్టుకోండి. ఇది లోక్సభ నియోజకవర్గాల సంఖ్య అన్నాడు. 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు, ఫ్రాక్షన్ సెకండ్లో మనం ఎలా నేర్చుకోవచ్చు. నేను 5 నిమిషాల్లో ఇండియన్ పోలిటీలో దీన్ని మొత్తం విత్ ఆర్టికల్తో సహా ఒక వీడియో, ప్రతి రాష్ట్రంలో ఉన్న లోక్సభ స్థానాలు ఏ విధంగా ఇండికేట్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఒక మ్యాప్ పైన నువ్వు చాలా చదివి ఉంటావు. నువ్వు చదివిన దీనికి ఎంటైర్ డిఫరెంట్ యాంగిల్లో ఉంటుంది. ఇండియన్ మ్యాప్ తీసుకోండి. ఇండియన్ మ్యాప్ పైన మొత్తం లోక్సభ స్థానాలు అనేవి జస్ట్ 5 నిమిషాలు నేర్పే బాధ్యత నాది, నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం దీని తర్వాత మనం మాట్లాడుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు నెక్స్ట్ మనం పరిశీలిస్తే దేశీయ తయారీ విమానం గగన విహారం. ఇది ఏంటి సార్ దేశీయ తయారీ విమానం గగన విహారం అంటే? ఒకసారి ఫస్ట్ పాయింట్ గమనించండి. తొలి మిలిటరీ రవాణా విమానం C-295. ఈ C-295 సగర్వంగా గగన విహారం చేసింది. ఎక్కడ? గుజరాత్ రాష్ట్రంలో, ప్రధానంగా వడోదర. ఎందుకంటే ఇది ప్రధానంగా దేశీయ మన స్వతసిద్ధంగా మన భారతదేశంలో తయారు చేసిన విమానాలు కాబట్టి దేశీయ తయారీ విమానం గగన విహారం అన్నాడు. తొలి మిలిటరీ రవాణా విమానము C-275 సగర్వంగా గగన విహారం చేసింది. మరి భారత్లో తయారీ ఆత్మనిర్భర్ భారత్ కింద నిర్దేశించుకున్న దేశ వైమానిక రక్షణ రంగ లక్ష్యంలో ఇది ఒక ప్రధాన మైలురాయిగా అభివర్ణించవచ్చు. ఎందుకంటే రేపొద్దున డిఫెన్స్ పరంగా మన అవసరం, ఇప్పుడు రాజస్థాన్ బోర్డర్ కావచ్చు, లేకపోతే పాకిస్తాన్తో మన వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల బోర్డర్ కావచ్చు, ఏదైనా చైనాతో మనకి ఇబ్బందులు ఎదుర్కోవచ్చు, పాకిస్తాన్తో ఎదుర్కోవచ్చు, బోర్డర్లో ఉన్న చుట్టుపక్కల కంట్రీలతో ఎదుర్కొన్నప్పుడు ఇవి చాలా మనకు ఉపయోగపడతాయని మనకు చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా ఐరోపా దిగ్గజ విమాన తయారీ సంస్థ ఎయిర్ బస్ భాగస్వామ్యంతో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ ఇది గుజరాత్ రాష్ట్రంలో వడోదర వద్ద ఉన్న తన ప్లాంట్లోని ఈ విమానాన్ని ఉత్పత్తి చేస్తున్నది. ఎక్కడంటే గుజరాత్ రాష్ట్రంలో వడోదరను గుర్తుపెట్టుకోవాలి. మొత్తం ఎన్ని విమానాలు అంటే 40 విమానాలు ఈ విమానాలు ఉత్పత్తి చేస్తున్నది ఏ సంస్థ అడుగుతాడు? ఐరోపా దిగ్గజ విమాన తయారీ సంస్థ ఎయిర్ బస్. నెక్స్ట్ మనం గమనిస్తే దీని తర్వాత చూడండి, 3 భారతీయులను బలి తీసుకున్న అమెరికా అన్నాడు. భద్రతా మండలిలో నేను సమావేశం జరిగింది. ఈ భద్రతా మండలిలో ప్రధానంగా భారత ఐక్యరాజ్య సమితి భారత శాశ్వత ప్రతినిధి ఎవరంటే పర్వతనేని హరీష్ నిన్న చెప్పడం జరిగింది. ఎవరంటే ఇతను ఐక్యరాజ్య సమితి భారత శాశ్వత ప్రతినిధి అయిన పర్వతనేని హరీష్ ఏం చెప్పడం జరిగిందంటే, మాకు కూడా ఇబ్బందిగా ఉంది, ఇటుపక్క మీరు అమెరికా ఇరాన్ మధ్య మీరు దాడులు చేసుకోవచ్చు కానీ మా ఇండియన్స్కి ఎటువంటి ఇబ్బంది పెట్టకూడదని భద్రతా మండలిలోని ప్రధానంగా మాట్లాడాడు భారత దేశానికి చెందిన పర్వతనేని హరీష్. ఇతను ఎవరంటే శాశ్వత ప్రతినిధి అని మనం చెప్పుకోవచ్చు ఐక్యరాజ్య సమితిలో. నెక్స్ట్ మళ్ళీ మనం మాట్లాడుకుంటే దీని తర్వాత కోరమండల భారీ విస్తరణ. ఎక్కడ సారి కోరమండల్? మనం తమిళనాడు తీర ప్రాంతాన్ని ఏమంటాం? కోరమండల్, చోళమండల్ అంటాం. కాబట్టి ఇక్కడ 1100 కోట్ల రూపాయలతో ఈ నెల 18న ప్రారంభించనున్నారు చంద్రబాబు నాయుడు గారు. అడుగుతాడు, భారీ విస్తరణ కలిగిన కోరమండల ఫ్యాక్టరీను మరి ఇటీవల కాలంలో దీన్ని 1110 కోట్ల రూపాయలతో ఈ ప్లాంట్ని నిర్మించారు. దీన్ని ఎక్కడ సార్ ప్రారంభించనున్నారు చంద్రబాబు నాయుడు గారు అడుగుతాడు. కాకినాడ కేంద్రంగా చూసుకోండి, కాకినాడ కేంద్రంగా ఎరువులు ఉత్పత్తి చేస్తున్న కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ దీన్ని 1100 కోట్ల రూపాయల పెట్టుబడితో దీన్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది. దీన్ని చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రారంభించనున్నారని మనం గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది రాష్ట్రీయ అంశంగా మనం పరిగణించాలి. అడుగుతాడు, ఏ రీజియన్ అడుగుతాడు చూసుకోవాలి. ఇరాన్ దాడులపై వివరణ. అమెరికా 47వ అధ్యక్షుడు ఎవరంటే డొనాల్డ్ ట్రంప్. ఇతను ఇరాన్తో ఈరోజు శాంతియుత ఒప్పందానికి మేము సిద్ధమని చెప్పడం జరిగింది. మరి రేపు దీని అంశంపై మనకి టుడే కరెంట్ అఫైర్స్లో ఈ మాత్రమే చెప్పాడు. జస్ట్ మా ఇరాన్తో మేము శాంతియుత ఒప్పందాన్ని కుదుర్చుకుంటామని చెప్పడం జరిగింది అమెరికా 47వ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఓకే, థ్యాంక్ యూ అని అన్నారు.